రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచారు. గెలిచిన అనంతరం కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే సీఎం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి అభివృద్ధికే జూబ్లీ హిల్స్ ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందే ఆయన దీన్ని ప్రెడిక్ట్ చేసినట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ ఈసారి గెలుస్తుంది అన్నట్టుగా ఆయన ప్రెడిక్ట్ చేసినట్టుగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి పనిచేశారు. అందుకే ఈ విజయం సాధ్యమైంది అని అంటున్నారు. ఇక నుండి అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఇటు ఎలక్షన్స్ టైంలో మాత్రమే రాజకీయాలను మాట్లాడుతుంది. ఆ తర్వాత మొత్తం కూడా అభివృద్ధి మీద, ప్రజల సంక్షేమం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటూ కూడా సీఎం మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఇక నుండి అన్ని పార్టీలు కూడా కలిసి పనిచేసేటట్టు ఉండాలి అంటూ కూడా ఇటు సీఎం హితబోధ చేశారు. ఇక బీజేపీ నుండి కూడా ఇటు కేంద్రం నుండి రావాల్సిన నిధులను తీసుకొచ్చే విధంగా బీజేపీ పార్టీ వర్గీయులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వర్క్ చేయాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకు హాజరవ్వాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఆయన ఇటు మీడియాతో మాట్లాడుతూ కూడా కొద్ది ఛానల్స్ కావాలని ఫేక్ ప్రచారాలు, పెయిడ్ ప్రచారాలు చేస్తున్నాయంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టుగా తాము ఎటువంటి గైడ్ లైన్స్ పెట్టలేదు, అందుకు మీరు కావాలని ఇటువంటి పెయిడ్ ప్రచారాలు చేయడం సమంజసం కాదు అంటూ కూడా ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అయితే 3వ రౌండ్లో కావాలనే ఇటు బీఆర్ఎస్ ను ఎత్తి చూపించే ప్రయత్నం కొన్ని మీడియా ఛానల్స్ చేస్తాయి, అటువంటివి ఆపాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గలమెత్తారు. సో ప్రజలకి నిజాయితీగా నిజమైన వార్త మాత్రమే అందించాలంటూ కూడా సీఎం మాట్లాడారు. ఇక నవీన్ యాదవ్ గెలుపును సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. విజయం అనంతరం కూడా నవీన్ యాదవ్ ఇటు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 25,000 మెజారిటీతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు? సర్టిఫికేట్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నామా. జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా నాకన్నా పెద్దవారు అందరూ కూడా పాదాభి నమస్కారాలు చేస్తూ తెలియజేస్తూ వాళ్ళు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకురో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కష్టపడి వాళ్ళ కష్టాలు దూరం చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి రేవంత్ అన్న ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం. మా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉంది. ఏం కాదు, మా మనకు మంచి రోజులు వచ్చినాయి. మీ కొడుకుగా, తమ్ముడుగా హైకమాండ్ కి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, ఎస్సీ వేణుగోపాల్ గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా మీద నమ్మకంతో రేవంత్ అన్న నాకు ఈ అవకాశం కల్పించడం, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టే విధంగా, రేవంత్ అన్న మర్యాద గౌరవం నిలబెట్టి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అన్న గౌరవం నిలబెట్టి అన్నను బలపరుస్తాం. మొత్తానికి నవీన్ యాదవ్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో మాట్లాడారు. 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ మొత్తం జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. సేమ్ టైం తనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయంటూ కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ చెప్తున్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ప్రస్తుతం తనకి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తున్నారు.